అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను వారాహి అమ్మవారికి 5 శుక్రవారాలు కందదీపం వెలిగించుకుంటానని అమ్మవారికి చెప్పుకున్నానండి. ఈరోజు నేను అమ్మవారికి ఫస్ట్ వారం కందదీపం వెలిగించుకున్నానండి. నేను ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా చూపిస్తానండి. అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి? అమ్మవారికి పూజకు కావాల్సిన సామాన్లేంటి? పూజలో మనం పాటించే నియమాలేంటో మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా చూపిస్తానండి. అమ్మవారికి కందదీపం వెలిగించుకోవడం వల్ల మీకు కలిగే లాభాలేంటో ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తానండి. ఏదైనా కష్టంతో ఉన్నప్పుడు అమ్మవారికి ఇలా కందదీపం వెలిగించుకుంటే ఆ కష్టం నుంచి అమ్మవారు నిజంగా బయటపడేస్తుందండి. పూజకు కావాల్సిన సామాన్లండి కందండి, పసుపు కుంకాలు, సాంబ్రాణి ధూపము, జవ్వాది పౌడరు, అత్తరు, పసుపు కొమ్ముల మాలండి, తులసి మాల, పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ప్రసాదం కింద చిలకడ దుంపలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. దానిమ్మ గింజలు, సెలవిడి, వడపప్పు, పాలు, పానకం అండి. ఇవన్నీని పూజకు కావాల్సిన సామాన్లండి. అమ్మవారికి పూజలో పాటించే నియమాలు: ఉదయాన్నే లేచి ఇల్లదిని శుభ్రం చేసుకోవాలండి. తలస్నానం చేసి సాయంత్రం కందదీపం వెలిగించుకోవాలండి. 7 దాటిన తర్వాత పూజ చేసుకోవాలి అమ్మవారికి ఒక పీట వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి. తర్వాత తులసిమాల, పసుపు కొమ్ముల మాల వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పక్కన ఒక తమలపాకు మీద విఘ్నేశ్వరుని కూడా పెట్టుకోవాలండి. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరికే కదండి చేస్తాము. మనకి కోరిక ఏది ఉందో, మన కష్టం ఏముందో విఘ్నేశ్వరికి చెప్పుకొని పూజ చేసుకోవాలండి. కందం తీసుకొని శుభ్రంగా కడగాలండి. కూరలో వేసుకునే కందే. బాగా కడిగి తర్వాత చిన్న గుంతలా తీసుకొని తర్వాత పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగాన కందదీపం వెలిగించుకోవాలి. తర్వాత అమ్మవారికి కావాల్సిన నైవేద్యం అండి. ఉడకబెట్టిన చిలకడ దుంపలు, దానిమ్మ గింజలు, సెలవిడి, వడపప్పు, ఏదైనా బెల్లంతో కానీ పంచదారతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానండి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టి అమ్మవారికి జవ్వాది పౌడరు, అత్తరు చల్లుకోవాలండి. అమ్మవారు ఆ సువాసనకి ఎక్కడున్నా అమ్మవారు మన దగ్గరికి వస్తారండి. తర్వాత అమ్మవారి నామాలతోని పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసుకోవాలండి. ఇలా ధూపం వేయడం వల్ల మనం తెలుసో తెలియక ఏమైనా పొరపాటు చేసినా అమ్మవారు శాంతిస్తారండి ఈ ధూపం వేయడం వల్ల. అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలండి. అమ్మవారికి నేను తాంబూలం సమర్పించుకున్నాను. అన్నిట్లి మీద నైవేద్యాల మీద కొంచెం నీళ్ళు చల్లాలండి. అమ్మవారికి హారతి ఇచ్చుకున్నానండి. అమ్మ జగన్మాత పరమేశ్వరి, అమ్మ